ఇక రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాదంపై పోలీసు అధికారులతో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సిరిసిల్ల రాజయ్య గారి కోడలు, అతని మనవడు, కోడలు సిరిసిల్ల సరిక, అభినవ్ అని మనవడు 7 సంవత్సరాలు, అయాన్ అండ్ శ్రేయాన్ ఇద్దరు ట్విన్స్. వాళ్ళు 4 కాల్చుకొని చనిపోయినారు. ఈ సంఘటన దాదాపు 4 గంటలకు జరిగినట్టు సమాచారం. పోలీస్ డిపార్ట్మెంట్ మాకు తెలిసే వరకు, సిపి గారికి తెలిసే వరకు 5 అట్లా జరిగింది. సో ఇప్పుడే వాళ్ళ అమ్మాయి తల్లి మరియు చిన్నమ్మ ఇద్దరు వచ్చినారు. కంప్లైంట్ తీసుకుంటున్నాము. ఫోరెన్సిక్ సైన్స్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చినారు, 2 నిపుణులు ఉన్నారు. మా క్లూస్ టీమ్స్, కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న క్లూస్ టీమ్స్ అన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూడడానికి గ్యాస్ సిలిండర్ కనిపిస్తూ ఉంది. ఏ విధంగా జరిగింది అన్నది డోర్ తీసి అది పూర్తిగా అన్ని మెజర్ చేసి చూస్తే గానీ, శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటే గానీ ఇప్పుడు ఒక నిర్ధారణకు రాలేము. అది ఇన్వెస్టిగేట్ చేయకుండా చూసి అట్లా సీన్ చూసి ఇమ్మీడియట్ గా చెప్పే అదే. ఇంకా మేము విచారణ సాగుతూనే ఉంది. జస్ట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇప్పుడు మేము కేసు రిజిస్టర్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా బాధ్యులు ఎవరుండొచ్చు, వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ ఎవరున్నా కానీ ఇన్వెస్టిగేషన్ జరిపి దర్యాప్తులో ఎంక్వైరీలో బయటికి రాగానే తప్పకుండా వాడి మీద చర్య తీసుకుంటాం. మేము తప్పకుండా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళ లయబిలిటీ ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్య. థ్యాంక్ యూ.